ఎవరు ఈమె? నువ్వు రోసయ్య కూతురివి కదూ? అవును. మీ నాయన ఊరేసుకొని చచ్చాడని నిన్ననే. అబద్ధం, పచ్చబద్ధం. ఎవడో సింహాచలం అట, వాడి మనుషులు అతన్ని పట్టపగలు కొట్టి చంపడం నేను కళ్ళారా చూశాను. మనిషిని కొట్టి చంపారా? అవునయ్యా, ఉత్త పుణ్యానికే చంపేశారు. మరి ఊరేసుకున్నాడన్నారు? అదే ఆశ్చర్యం. నేనే స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాను. శవాన్ని పరీక్షకు పంపాను, కేసు రిజిస్టర్ చేయించాను. కానీ చివరికి అది హత్య కాదు, ఆత్మహత్య అని తేల్చేశారు. అంతేగా? అదే అదే ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఇంత అన్యాయం, ఇంత ఘోరం, ఇంత చంద్రం, నీకు ఆవేశమే గాని మన దేశాన్ని గురించిన అవగాహన లేదు. ఇదా దేశం? ఈ దేశం కోసమా? చంద్రం, ఇది దేశం కాదు. దేశంలో పేరుకున్న స్వార్థం, అవినీతి, అధికార దుర్వినియోగం. చంద్రబాబు, బాబు గారు చెప్పేటివన్నీ పెద్ద పెద్ద మాటలు. నేను చిన్న మాటలతో చెప్తాను ఎనుకో. అంతా ఈ డబ్బు చేసే మాయయ్య. సింహాచలం అనేవాడు ఒక్కడు కాడు, ఆడెనక చాలా పెద్ద పెద్ద మనుషులున్నారు. అందులో దీనబంధ అని. దీనబంధ కాసిన బండి ఆపు. దీను, రా బండిలో వెళ్దాం. పర్వాలేదు, నేను నడిచొస్తాను. దీను, కాలేజీ చదివయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఉద్యోగం మాత్రం చేయను. అయ్యగారు అడుగుజాడల్లో దేశానికి సేవ చేస్తాను. అంటే రాజకీయాల్లో ప్రవేశిద్దామనా? అవును. కానీ ఈ కాలం రాజకీయాల్లో ఇమ్మల్ని ఏమంటున్నారు అయ్యగారు? మనం దూరంగా ఉన్న ఆ ప్రభావం మన మీద పడక తప్పదు కదా. అలాగని కుళ్ళులోనూ ఊబిలోనూ దిగుతావా? అంతా కుళ్ళంటే నేను ఒప్పుకోను. స్వాతంత్ర్యం వచ్చాక ప్రభుత్వం మాకు ఎన్నో సదుపాయాలు కల్పిస్తోంది. మాకంటే? హరిజనులకి. అవును, హరిజనోద్ధరణ పేర కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది. దీను, ఒకటి గుర్తించాలి. స్వాతంత్ర్యం రాకపూర్వం మనమంతా మా ఇంట్లో ఎలా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఈ మీకు మాకు అనే మాటలుండేవా? ఇప్పుడు ఎలా కలిసి ఉండగలుగుతున్నారా? మనం ఉండబోతున్నాంగా. మన పెళ్లి సంగతా నువ్వు చెప్పడం? నువ్వు ఈ రాజకీయాల్లో ప్రవేశించి ఆ ప్రవాహంలో ఎక్కడ మునిగి ఎక్కడ తేల్తావో. ఎందుకు? పెళ్లి చేసుకుని ఇద్దరం ఒకటిగానే దిగుతాం ఆ ప్రవాహంలో. పిల్లలు, ఇక చెప్పండి. మహాత్మా గాంధీకి జై, దీనబంధు గారికి జై, భారత మాతకు జై, దేశం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఇక ఫోన్ చేయండి. భవాని, ఏమిటిది? అన్నమా ఇది? తిండా ఇది? ఈ రాళ్లు, ఈ పురుగులు, ఈ పాచిపోయిన పులుసు, ఈ కూడు కుక్కలు కూడా తినవు. చిచ్చి, నోరు మూసుకుని తింటావా తినవా? తినను. ఏయ్ భవానీ, ఉండవే. ఏయ్, మీరు కూడా తినకండి. ఎందుకు తినాలి? మాకే ఊరికే ధర్మానికి మీ ఇంటి నుంచి తెచ్చి పెడుతున్నారా? గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుంది, ఊళ్ళో ధర్మాత్ములు వేలకు వేలు విరాళాలు ఇస్తున్నారు. మేము ఈ పాచిపోయిన కూడా ఎందుకు తినాలి? ఏమే రూల్స్ మాట్లాడుతున్నావు? రూల్స్ మాట్లాడతాను. మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడి తీరతాను. ఓహో, హక్కుల దాకా వచ్చావా? ఆ మాట్లాడేదేదో దీనబంధు గారి దగ్గరికి వెళ్ళే మాట్లాడు. ఆ అడిగేదేదో ఆయన అడుగు. ఆయన ఎందుకు అడగాలి? ఆయన పెట్టమన్నారా ఈ పాడుకోడు? దీనబంధు గారు దేవుడు, ఆయన ఎప్పుడు ఇలాంటి పాడు పనులు చేయమన్నారు. మీరే ఆయన ఇచ్చిన డబ్బంతా దిగమింగేసి మా ముఖాన్ని పిండాకుడు పడేస్తున్నారు. చెప్తాను, దీనబంధు గారితోనే చెప్తాను. ఈ కూడా ఆయన చూపించి మరీ చెప్తాను. దేశం వర్ధిల్లాలి, దేశం ఏమిటమ్మా భవానీ? సార్, ఈ వార్డెను, ఈ వంటవాడు అందరూ దొంగలు. మిమ్మల్ని మోసం చేస్తున్నారు సార్. మీ పేరు నాశనం చేస్తున్నారు సార్. ఓలకమ్మా ఓలకు, అసలు పాయింట్కి రా. సార్ చూడండి సార్, ఈ పురుగులన్నో ఈ పాచిపోయిన పులుసు మా ముఖాన పడేస్తున్నారు. ఎలా తినమంటారు సార్? అన్నపూర్ణమ్మ, ఏమిటిది? ఏదో కాస్త పొరపాటు అయిపోయింది సార్. ఒక రోజా, 2 రోజులా? 3 రోజులుగా ఇదే అన్నం, ఇదే పులుసు. తినమనండి సార్, వార్డెన్నే తినమనండి, తెలుస్తుంది. ఓలకమ్మా ఓలకు, అయ్యగారు పాయింట్కి వస్తారు కదా. ఏమమ్మా అన్నపూర్ణమ్మ, ఏమిటమ్మా ఇది? వీళ్ళంతా ఎవరు? మన పిల్లలు, భావి భారత పౌరులు. మనం వీళ్ళ సేవకులం. వీళ్ళ ఆరోగ్యమే మన మహాభాగ్యం అమ్మా. వీళ్ళంతా ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం వర్ధిల్లుతుంది, గాంధీజీ ఆత్మ శాంతిస్తుంది. ఇది గుర్తుంచుకో. అలాగే సార్. అమ్మా భవానీ,
రామ్మ ఇప్పుడు నాతో ఫోన్ చేద్దు గాని. వద్దు సార్, నేను అడిగింది నా ఒక్కదాని కోసం కాదు, నాతో పాటు వీళ్ళందరూ ఉన్నారు. శభాష్ భవాని, శభాష్. ఇది సమైక్యదంటే, నిస్వార్థమైన సత్యాగ్రహం అంటే ఇది. బాపూజీ మనకి నేర్పింది ఇదే. భవాని, నీలాంటి వాళ్లే దేశానికి కావాలి. ఈ దేశం తప్పకుండా వర్ధిల్లుతుంది, తప్పకుండా వర్ధిల్లుతుంది. బాబాయ్, అయ్యా, ఈ అన్నం పులుసు వెంటనే అవతల పారేసి 10 నిమిషాల్లో వేరే వంటలు చేయండి. అలాగే. అంతేకాదు, రేపటి నుంచి వంటలైన తర్వాత భోజనం ముందు నాకు పంపించు. నేను తిని బాగుందంటేనే అందరికీ పెడుతూ గాని. వెళ్ళ. అన్నపూర్ణమ్మ, ఇలా రా. అమ్మాయి రుక్మిణి. బాబాయ్, ఇదేనా రావడం? అవునమ్మా. రండి కూర్చోండి. అంతా కులాసేనమ్మా. ఎవరు, మన సీనుయేనా? హోరీ ఎంత పెద్ద